నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు. అన్నవరంలో మంత్రి అచ్చెన్న ఇంటింటా ప్రచారం. తుని నియోజకవర్గ టీడీపీలోకి వైసీపీ నుంచి వలసల పరంపర. చాప చుట్టేస్తున్న వైకాపా. అట్టహాసంగా పాయకరావుపేటలో శ్రీ లక్ష్మీ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా వచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. కొలువుదీరిన ఎస్ అన్నవరం సొసైటీ పాలక మండలి. రైతు పక్షాన నిలవాలని యనమల ఉద్బోధ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైకాపా కీలకతమైన టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఇక వైసీపీ చాప చుట్టేయటం ఖాయమేనా? వలసలను నిలువరించడంలో వైసీపీ చేతులెత్తేసింది. దీంతో రోజురోజుకు వైసీపీ శ్రేణులు యనమలకు జేకొట్టి సైకిల్ ఎక్కేస్తున్నారు. తాజాగా తొండంగి మండలం పైడికొండ, పెరుమాళ్లపురం పంచాయతీల నుంచి వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా దుకాణం బంద్. తుని సెగ్మెంట్లలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు. యనమలకు జయకొడుతున్న విపక్ష శ్రేణులు. వైసీపీపై ఆశలడిగిన ఆ పార్టీ శ్రేణులు సుపరిపాలకురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. సైకిల్ ఎక్కి జయహో దివ్యమ్మ అనే నినాదాలు తుని నియోజకవర్గమంతా మారుమోగుతుంది. మంచి ప్రభుత్వం, మా మంచి ఎమ్మెల్యే యనమల దివ్య. ఏడాది పాలనలో వెళ్ళని ఊరు లేదు. ప్రజా అవసరాలు గుర్తించి ఎవరూ అడగకపోయినా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న యనమల దివ్య వెంట నడిచేందుకు ఉత్సుకత చూపుతున్న వైసీపీ శ్రేణులు మేము సైతం అంటూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. టీడీపీలోకి వరుస చేరికలతో బెత్తరపోతున్న వైసీపీ నాయకత్వం చేతులెత్తేసినట్టే కనబడుతుంది. తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి వైసీపీ శ్రేణులు టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే తుని మండలం వల్లూరు నుంచి వైసీపీ శ్రేణులు గంపగుత్తుగా యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. ఇదే దూకుడు కోటనందూరు మండలం జగన్నాథపురంలో కనిపించింది. టీ తిమ్మాపురం వైసీపీ నేతలు సైకిల్ ఎక్కారు. ఇక తొండంగి మండలంలో ఆనూరు, తొండంగి, పెరుమల్లాపురం పంచాయతీలకి చెందిన వారు తోసి రాజా అంటూ టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు వలసలు విపక్ష వైసీపీని కలవరపరుస్తుంది. బలమైన పటిష్టమైన యనమల నాయకత్వం ద్వారాలు తెరవడంతో వైసీపీ చాప చుట్టేసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా తొండంగి మండలం పైడికొండ చేరికలతో వైసీపీ బెత్తరపోతుంది. ఈ చేరికలతో పైడికొండ యనమలకు పెట్టని కోటగా మారింది. పైడికొండలో వైకాపాకు మరో ఎదురుదెబ్బ. యనమల సమక్షంలో సర్పంచ్ టీడీపీలో చేరిక. తొండంగి మండలంలో వైసీపీ శ్రేణులు యనమల వైపు చూస్తున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇవాళ పైడికొండ సర్పంచ్ నర్సే వీరస్వామి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఆ గ్రామ సీనియర్ నేతలు జాగు గోవిందు, మేడిశెట్టి శ్రీను, నర్సే ఫకీరురావు ఆధ్వర్యంలో సర్పంచ్ నర్సే వీరస్వామి మరో 3 వార్డు మెంబర్లతో సహా 100 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. వీరందరికీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, అరిగర నరసింహమూర్తులతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన నర్సే వీరస్వామి, నర్సే అబ్బలు, నర్సే స్వామి, కేదరశెట్టి శ్రీను, చోడిశెట్టి రమణ, నర్సే పెత్తందొర, నర్సే అప్పారావు, నర్సే తాత, నర్సే రాఘవులు, బండారు నూకరాజు, వానపల్లి రాంబాబు, మంగం రాముడు, బోడపాటి రమణ, గాలింకి హామీలు, ఊటుకూటి వరహాలు, పారేపల్లి నాగేశ్వరరావు వైకాపాకు రామ్ పలికి టీడీపీలో చేరారు. అదేవిధంగా కొత్తచోడుపల్లిపేటకు చెందిన 50 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. మండల తెలుగుదేశం అధ్యక్షుడు చొక్కా అప్పారావు, సీనియర్ నేతలు మహంకాళి, కొయ్యా మల్లేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తొండంగి మండలం పెరుమలపురం పంచాయతీ కొత్త సోడిపిల్లిపేట నుండి అనేక మంది
మరి ప్రభుత్వం చేసిన పనులు చూసి మీ పార్టీలో చేరతాం, ఇంకా మాకు వైసీపీ మీద ఎరక్ట్ పుట్టింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి చర్చికి వెళ్తారో ఈ ఆదివారం ఖాళీ కాబట్టి చర్చి పొద్దున్న చూసుకొని సాయంకాలం ఇక్కడికి జాయినింగ్ రావడం జరిగింది. వాళ్ళకి కూడా మేము ఎప్పుడొచ్చినా కానీ మా కార్యకర్తలతో వాళ్ళని కూడా సమానంగా చూస్తాం. వాళ్ళకి ఏమో ఇబ్బంది లేకుండా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా మా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అన్ని విధాలుగా చేస్తాం. అలాగే ఈరోజు వచ్చి కొత్త సోళ్ళపేట నుంచి వచ్చి 50 మంది జాయిన్ అవుతున్నారు. అలాగే పిరమలపురం కోశలం మేనళ్ళు వాళ్ళు ఒక 10 మంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి తిరిగి లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారుల కోసం. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం కొలువు తీరింది. మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనేని అబ్బాయి అధ్యక్షతన సాయి ఫంక్షన్ వేదికలో జరిగిన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. యనమల సమక్షంలో పీఎస్సీఎస్ చైర్మన్ గా పులిశెట్టి రామలింగేశ్వరరావు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి అందుకు అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. రోడ్డు మళ్ళీ అధ్వానంగా ఉంది. అది మన దివ్య మేడం గారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అది కూడా త్వరగా పూర్తి చేస్తే చాలా మంచిదని చెప్పేసి జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మా వెంకటేశ్వర స్వామి గుడి నుంచి సాయి వేదిక దాకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, తెలియజేసుకుంటూ యనమల దివ్య గారి నాయకత్వం గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులు అబ్బాయి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఈ రోజున పార్టీ పిలుపు ఇవ్వగానే తుని మండలం కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరూ, జనసేన కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, తుని కూటమి నాయకత్వం పిలుపు ఇవ్వగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. తుని మండలం ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శ చేయనటువంటి, మచ్చలేనటువంటి ఏకైక నాయకులు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త అయిన శక్తి ప్రియతమ నాయకులు రామకృష్ణ గారికి, అదేవిధంగా తన అత్యంత సన్నిహితులు జిల్లా జనసేన అధ్యక్షులు డిసిసి చైర్మన్ సుబ్బారావు గారికి,
మహేష్ గారికి, అదేవిధంగా ముగ్గురు వెంకటేష్ గారికి, శోభరాణి గారికి, సోదరులు గిరిజన సత్యనారాయణ గారికి, సుందరారాయణ గారికి, అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా లోనింగ్ మళ్ళా పెట్టి కానీ దాని రికవరీ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి సొసైటీకి 15 కోట్లు 10 కోట్లు ఉంటుంది కాబట్టి 10 కోట్లు చేసి అదేవిధంగా రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెరిగింది కాబట్టి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎకరానికి 8 లక్షలు కాకుండా ఎక్కువ వాళ్ళకుండా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై. అలాగే గతంలో మన పార్టీకి సేవలు అందించి మొన్న ఎలక్షన్లో కానీ యనమల రామకృష్ణ గారి ప్రత్యేకమైన అభిమానులు ఆ కుటుంబానికి, అలాగే స్వామి ఎస్ఎంఓ వర్కర్స్ సంఘం ప్రెసిడెంట్ గారు గణపతి కృష్ణ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి మీ అందరికీ పరిస్థితులు సోషల్ స్వామి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి. ఈ రోజున ఎస్ఎంవరం గ్రామ కార్పొరేషన్ అయినటువంటి పోలిసెట్ అబ్బాయి గారు అబ్బాయికి రామలింగేశ్వరరావు పదవి ఇవ్వడం, ఆ సందర్భమే కాకుండా ఈ రోజున ఎస్ఎంవరం గ్రామం నుంచి మరి చాలా మంది సీనియర్ నాయకులు కానీ వర్తక సంఘం పెద్దలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కార్పొరేషన్ చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండి, వారు ఏ పార్టీకి కూడా కొంతమంది మధ్యవర్తంగా వ్యాపారాలు చేసుకుంటూ చాలా మంది కూడా గ్రామం తరపున రావడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్ఎంఆర్ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు, ఆ రోజు నిలబడినటువంటి సోడిశెట్టి లోకరాజు గారు కానీ, పోలిశెట్టి అబ్బాయి గారు కానీ ఈ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు మద్దతిచ్చి ఆ రోజున 1983లో రామకృష్ణుడు గారు గెలిచేదంటే నియోజకవర్గంతో పాటు ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎస్ఎంఆర్ గ్రామాలు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ రోజున మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మనందరం కూడా కళ్ళారా చూశాం. తెలుగుదేశం నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, అలాగే మరీ ముఖ్యంగా ఎస్ఎంఆర్ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు, గ్రామ కార్పొరేషన్లో రైతులు అందరూ కూడా రోజులు చూసి బాధపడడం జరిగింది. ఏంటంటే యనమల దివి గారిని మనం మీ ఇంటికి మీటింగ్ చెప్పడంలో తిప్పుతుంటే రాజకీయంగా పతనం చేయాలి, రాజకీయంగా ఓడించాలనే ఉద్దేశంతో మన పార్టీలో వాళ్ళే సంపాదన పండినా మీ గ్రామంలో ఉన్నటువంటి లోకాలను సాక్షిగా దివి గారికి సానుభూతికి గెలిపించినటువంటి గ్రామం ఎస్ఎంఆర్ గ్రామాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ బాగు చేస్తున్నాను. ఎందుకంటే వాటిని ఆగిన తర్వాత మరలా స్టార్ట్ చేసి మీకు లేదన్నా మేము తోడుగా ఉన్నామనేసి అప్పటి వరకు రాని జనం సానుభూతితో ఎస్ఎంఆర్ గ్రామ ప్రజలు దివి గారు కూడా నడిచేదంటే ఆ గ్రామ చరిత్రని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ రోజు జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఆ గ్రామం గంట నడిచింది. మొన్న గెలిచినటువంటి గెలుపు కీలకంగా పాత్ర పోషించినటువంటిది పెద్ద గ్రామం ఎస్ఎంఆర్ గ్రామం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈ రోజు చూసుకుంటే ఆ రోజున ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం మనం తుది మీటింగ్ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామంలో మంత్రిగా ఉన్నారు, ఆ ఇంటి ముందు నుంచి వస్తే గొడవ జరుగుతాయి అనేసి లేనిపోయిన మాటలు ఎస్పీ గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం రావణపురం రోడ్డు నుంచి ఎస్ఎంఆర్ గ్రామంలోకి వెళ్ళి ఎస్ఎంఆర్ గ్రామంలో కూడా సందర్శించాలి, అందరూ చూస్తారని ఉద్దేశంతోటి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం పెడితే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ఆపడానికి కూడా ప్రయత్నించారు. ఆ రోజున ఎక్కడ ఉన్న గణేష్ గారు కానీ, జనసేన నాయకులు కానీ, ఎస్ఎంఆర్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా యనమల రామకృష్ణ గారు రావడం జరిగింది. ఆ రోజున వెంటనే నేను కూడా ఉన్న అందరూ సాక్షిగా యనమల రామకృష్ణ గారు ఎస్పీ గారు మాట్లాడారు. ప్రాంతం ఇంటిగా పెట్టేశారు, రైల్వే గేట్ దగ్గర నుంచి ఎలా సాయి ముందు నుంచి ఎలా పెట్టారు. కానీ యనమల రామకృష్ణ గారు ఊరుకోలేదు. మేము మంత్రులుగా ఉన్నాం, ముఖ్యమంత్రిని చేశారు. ఏ మంత్రి ఏ నాయకుడు కూడా వెళ్ళకూడదు ఎక్కడ రూల్ లేదు.
ఎట్టి పరిస్థితిలో రేవంత్ బాగా గోగులు అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షానే ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి మంత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నవరం వేలంపేటలో ఇంటింటికి వెళ్లిన అచ్చెన్నాయుడు కూటమి తొలి ఏడాదిలో అమలుపరిచిన పథకాలను వివరిస్తూ భవిష్యత్తులో అమలుపరచబోయే సూపర్ 6 పథకాలను వివరించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రద్దు చేసిన 1,25,000 మంది వితంతు పింఛన్లను కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ చేసి నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మంత్రి అచ్చెన్న అన్నవరం గ్రామాన్ని విచ్చేసి ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి వెలంపేటలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పనితీరుపై మహిళల్లో అడిగి సుపరిపాలనకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అనంతరం హరిహర కన్వర్షన్ హాల్లో ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గత రాక్షస పాలనను గద్దెదించి అభివృద్ధి సంక్షేమం చేసే కూటమికి అధికారం ఇచ్చారని, తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తుంటే జగన్ రెడ్డికి భయం ఏర్పడి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ప్రారంభించే ఉచిత బస్సు పథకం జిల్లాకే కాకుండా రాష్ట్రమంతా తిరిగేందుకు మంత్రి లోకేష్ పుణ్యమేనని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారని, అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భరోసాతో రావడానికి చొరవ చూపిస్తున్నారని తెలిపారు. అంతేకాక గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం అమలు చేస్తుంటే కనీసం ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్ని అవసరాలు గురి చేశారో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. అందులో బాధితులు మన నేత దివంగత నేత ఉరుపుల రాజా గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఉరుపుల రాజా గారి మీద కక్ష కట్టి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఎన్నో రోజులు కనీసం ఇంటికి నియోజకవర్గానికి చేరకుండా ఎన్ని అవసరం పడ్డారో మనందరం కూడా సజీవమైనటువంటి సాక్షులుగా చూసిన విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీ వైసీపీ పార్టీ లాగా గాలి కూడిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ప్రజల యొక్క హృదయాలలో పుట్టిన పార్టీ. ఈ పార్టీని మీరేమి చెయ్యలేరని చాలా సార్లు నేను జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక కూడా చేశాను. విశ్రాంతి ఐఏఎస్ అధికారి టి బాబురావు నాయుడు రాసిన పుస్తకాన్ని రద్దు చేయాలని వాల్మీకి సంఘం డిమాండ్ చేశారు. రంపచోడవరంలో వాల్మీకి సంఘం నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో పీఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి టి బాబురావు నాయుడు ఇటీవల ఆయన విడుదల చేసిన ఉనికి కోల్పోతున్న ఆదివాసీలు అనే పుస్తకంలో వాల్మీకి తెగకు సంబంధించి అల్లూరు జిల్లాలో తప్పుడు లెక్కలు రాసి ఈ పుస్తకాన్ని విడుదల చేశారని, ఆయన ఈ విధంగా చేయటం మంచిది కాదని, రాజకీయ దురుద్దేశంతోనే మా జాతిపై ఈ విధంగా రాశారని ఆరోపించిన వాల్మీకి నేతలు, బాధ్యత గల మాజీ ఐఏఎస్ అధికారి ఈ విధంగా కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఈయన రాసిన పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లే చిన్ననారాయణరావు మీడియా సమావేశంలో తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఉనికి కోల్పోతున్న ఆదివాసీలు అని చెప్పి మరి డాక్టర్ టి బాబురావు నాయుడు గారు, మరి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈయన ఒక పుస్తకం రాయటం జరిగింది. ఇది సత్య విరుద్ధంగా ఉందన్నమాట. ఎందుకోసం అంటే మనకు స్టాటిస్టిక్స్ అనేవి ఎప్పటికప్పుడు మన భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తుంటారు. ఆ యొక్క స్టాటిస్టిక్స్ ను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక జాతి మీద విషం కక్కుతూ వారి మీద కుట్రలు పన్నుతూ ఈ పుస్తకంలో తన యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా బయటపెట్టారు. నిజానికి ఒక గిరిజన తెగ నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆఫీసర్ కదా, ఆయన వల్ల గిరిజన తెగలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించాము. కానీ ఆశించిన రీతిలో మేలు జరగకపోగా ఈ తెగల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి
మరి బాధ్యత తీసుకొని ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి సమస్యల్ని తలెత్తేలాగా అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంది. కనుక అది అతని స్థాయికి తగదు. నిజానికి అతడు కేవలం రాజకీయ పరంగా ఏమైనా లబ్ధి పొందాలనుకుంటే దానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఒక జాతిని అనగద్రొక్కి మరి నేనేదో పైకి రావాలని అనుకోవటం కేవలం ఆయన యొక్క అవివేకం. అందుగురించి ఇలాంటి చేష్టలు మానుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల అశాంతికి కారణం కేవలం విజ్ఞులైనటువంటి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తుంటే జ్ఞానం లేని ప్రజలు మరి ఇంకెన్నో సమస్యలు రేకెత్తించడం జరుగుతుంది. అందుగురించి మీ వల్ల ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి మేలు జరగాలే తప్ప ఇలాంటి కీడు జరిగే వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వాల్మీకి జాతి తరతరాలుగా ఏజెన్సీలో ఉంది. మరి ఇంకా మాట్లాడుకుంటే అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అంతరించిపోతున్న గిరిజన జాతులు అంటే నిజానికి ఏదో చాలా గొప్ప సమాచారం ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఆధునీకరణ అయిపోతున్నటువంటి గిరిజనులకు ఏవో కొన్ని సూచనలు తెలియజేస్తారనుకున్నాం. లేక గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ల గురించి ఏమైనా రాస్తారేమో అని ఆలోచన చేశాం. అలాంటి విలువైన సమాచారం ఏమీ రాయకుండా కేవలం తన స్వలాభం కోసం మాత్రమే ఈ పుస్తకం రాసినట్లుగా అనిపించింది తప్ప ఇందులో ఎటువంటి శాంటిటీ కానీ ఎటువంటి మరి ప్రయోజనం కానీ లేదని చాలా స్పష్టమైంది. జిల్లా వాల్మీకి సంఘం తరఫున వారిని ఖండిస్తున్నాం. కనుక ఇలాంటి తప్పుడు మరి ప్రచారాలు మానుకుంటే మంచిదని చెప్పి జిల్లా వాల్మీకి సంఘం తరఫున హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు వేతన బకాయిలు ఏపీఈపీడీసీఎల్ చెల్లించేలా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కృషి ఫలించిందని జనసేన నాయకులు చెప్పారు. అనకాపల్లి జనసేన కార్యాలయంలో కూటమి నాయకులు చదరం నాగేశ్వరరావు, కర్రి బాబి, గొంతిన శ్రీను, పీలా గొల్లబాబు, జగదీష్, దూలం గోపి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనతాల పరిష్కరిస్తున్నారని వారన్నారు. ఈరోజు చాలా శుభదినమని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఒక ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో రైతులకు మేలు చేకూరే విధంగా నిర్ణయం వెలువడితే ఈరోజు అదే రైతు పిల్లలు చదువుకునే విద్యా సంస్థపై ఒక మంచి నిర్ణయం వెలువడింది. ఏంటంటే ఇది గతంలో 2009లో అప్పటి మంత్రివర్యులు గవర్నర్ శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నేటి శాసనసభ్యులు నాటి మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ రోజు పాలిటెక్నిక్ కళాశాలని ఆర్ఈసీఎస్ ద్వారా స్థాపించడం జరిగింది. ఎందుకంటే విశాఖ జిల్లాలో అప్పటికే పారిశ్రామిక రంగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా మనది, ఉమ్మడి జిల్లా. ఆ రోజు విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా. ఇటువంటి తరుణంలో ఇక్కడ పాలిటెక్నిక్ అంటే వృత్తి కోర్సుల ద్వారా వచ్చిన పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయనే సదుద్దేశంతో ఆనాడే కొంతాల రామకృష్ణ గారు మంచి నిర్ణయం చేసి పిల్లల భవిష్యత్తులు బాగోవాలని చెప్పి మన ప్రాంతీయులు తాలూకా ఆర్ఈసీఎస్ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లల శ్రేయస్సు దృష్ట్యా మంచిగా ఆలోచించి ఆ రోజే ఈ కళాశాలని స్థాపించడం జరిగింది. కోఆపరేటివ్ దీంట్లో గత పాలకుల వైఫల్యం వల్ల ఈ ఆర్ఐసిఎస్ని బోర్డులో విలీనం చేయడం, దాన్ని అరకొరగా విలీనం చేయడం వలన ఈరోజు అక్కడ నడుపుతున్నటువంటి ఆర్ఈసీఎస్తో నడుపుతున్నటువంటి కోఆపరేటివ్ దీంట్లో నడుపుతున్నటువంటి రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ నగరాలతో పోటీ పడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తుని, పాయకరావుపేట జంట పట్టణాలు అన్ని హంగులు సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమైన శ్రీ లక్ష్మీ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను జనరంజక పాలన అందిస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను దోపిడీ చేసిందని, ఆ దొంగల ముఠా ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారని బుచ్చయ్య ఎద్దేవా చేశారు. సంక్షేమ రంగంలో ప్రధానంగా ప్రజారోగ్యాన్ని పెద్దపీట వేసిన చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ను విరివిగా బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. తుని నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 1,88,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేయటం జరిగిందన్నారు. ఈరోజు ప్రధానంగా సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలో, ఎలా ప్రజా సంక్షేమం చూడాలో చంద్రబాబు గారిని చూసి నాయకులంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఒక సంక్షేమం అనేది లేదు, ఒక పేదవాడికి సహాయం అనేది లేదు, దళితులకి, బలహీన వర్గాలకి, వృత్తిదారులకి అందరికీ పంగనామాలు పెట్టేసి పోయిన పరిస్థితి చూసాం. దోపిడీ రాజ్యం కొనసాగింది. దొంగలంతా ఒక్కొక్కళ్ళు ఇవాళ జైలు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరిగింది. అలాగే మద్యపానంలో నుంచి వచ్చిన సంక్షేమ నిధిని కూడా పక్కదారి పట్టించి దోచుకుపోయాడు. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున సీఎం సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్లో భారీగా సాయం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల దాకా కూడా వారి ప్రతి నియోజకవర్గంలో సాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 147 మందికి 1,88,91,144 రూపాయలు, 147 మందికి 1,88,91,144 రూపాయలు వారికి అందించడం జరుగుతుంది. ఈ రోజున 33 మందికి 41,66,802 రూపాయలు ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి మధ్య దళారీ లేకుండా సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ ఊరి పెద్దలను పిలుస్తున్నాం, వారి సమక్షంలో చెక్కులు ఇస్తా ఉన్నాం. ఎక్కడ మిస్యూజ్ కాకుండా బాధితులకు వచ్చిన దాంట్లో వాటాలు కొట్టేయకుండా చూసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఫలితంగా సక్రమైన విధానాల్లో పేదలకు అందుతూ ఉంది. ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అని అడ్డగోలు బిల్స్ వేసి మీరు ముఖ్యమంత్రి సహాయనిధి పెట్టుకునే విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఆసుపత్రులకు హెచ్చరిక ఇది. కొన్ని ఆసుపత్రులు అసలు కంటే కొసరులాగా భారీ ఎత్తున బిల్స్ వేసి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకునే పరిస్థితి ఉండటం అన్యాయం. ఇది పేదవాడి కోసం, వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళ కోసం, అప్పుల పాలైపోతున్న ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయొద్దని మాత్రం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు. అన్నవరంలో మంత్రి అచ్చెన్న ఇంటింటా ప్రచారం. తుని నియోజకవర్గ టీడీపీలోకి వైసీపీ నుంచి వలసల పరంపర. చాప చుట్టేస్తున్న వైకాపా. అట్టహాసంగా పాయకరావుపేటలో శ్రీ లక్ష్మీ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. కొలువుదీరిన ఎస్ అన్నవరం సొసైటీ పాలక మండలి. రైతు పక్షాన నిలవాలని యనమల ఉద్బోధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.